ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధులందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు ప్రపంచమంతా, దేశమంతా, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలు అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో జరుపుకునేటువంటి వినాయక నవరాత్రులు ఈరోజు నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి సమస్త లోకాన్ని కూడా క్షేమంగా చల్లగా కాపాడాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భగవద్బంధులందరికీ కూడా మరొకసారి విఘ్నేశ్వర స్వామి చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా భక్తులకు తెలియజెప్పాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు. ఈరోజు భగవంతుడికి టెంకాయ ఉండ్రాళ్ళతో పాటుగా విశేషంగా సమర్పించుకోవాల్సినటువంటి నైవేద్యం ఏమిటయా అంటే దోసపండు ఈరోజు విఘ్నేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మనకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరొక విశేషం ఏమిటయా అంటే ఈ సంవత్సరము 7వ తారీఖు నాడు చంద్రగ్రహణము ఉన్నది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము 1:38 వరకు కూడా చంద్రగ్రహణం ఉన్నది. కాబట్టి సహజంగా వినాయక నవరాత్రులు 9, 11 తర్వాత 21 రోజులు కూడా చేసేవారు ఉన్నారు. ఈసారి చంద్రగ్రహణం దృష్ట్యా 9 రోజులలో ఖచ్చితంగా స్వామిని ఉద్వాసన చేయాలి. తప్పని పరిస్థితులలో 6వ తేదీ నాడు మధ్యాహ్నం కల్లా స్వామిని ఉద్వాసన చేయాలి. అలా చేయకుండా స్వామికి ముఖం కప్పేస్తాము, స్వామి దగ్గర తులసి దళం పెడతాము అని చిన్న చిట్కాలు పాటిస్తే అది దేశానికి అరిష్టము, దేశ పాలకులకు అరిష్టము, ప్రముఖులకు అరిష్టము, ప్రజలకు అరిష్టము. ప్రకృతి బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి భక్తులందరికీ కూడా విన్నవిస్తున్నా, ప్రపంచ శాంతి కోసం, మన దేశ శాంతి కోసం, మన రాష్ట్ర శాంతి కోసం, అందరి క్షేమం కోసం అందరూ కూడా వినాయక మండపాలు నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా చేతులు జోడించి చెప్తూ ఉన్నా, 9 రోజులకి స్వామిని ఉద్వాసన చేయండి. అందరము క్షేమంగా ఉందాం, అందులో మనము ఉందాం. ఓం నమో వెంకటేశ. జై శ్రీమన్నారాయణ.